హిట్ 3 మూవీ రివ్యూ. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, హిట్ 1, హిట్ 2, హిట్ 3 ఈ 3 మూవీస్ గురించి మాట్లాడాలండి భయ్య. బేసిక్‌గా ఇవన్నీ గూడా ఒక క్రైమ్, డ్రామా, సస్పెన్స్, థ్రిల్లర్ ఫిల్మ్సే. అండ్ బేసిక్‌గా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆ మర్డర్స్‌ని అన్వీల్ చేయడానికి మన మెయిన్ క్యారెక్టర్స్ ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఇందులో చాలా వరకు ట్విస్ట్‌లు, టర్న్‌లు, ఫైట్‌లు అన్నీ కనబడుతూ ఉంటాయి. బేసిక్‌గా ఇదే స్టోరీ లైన్. అండ్ ఇప్పుడు శైలేష్ కొలను గారి ప్రీవియస్ మూవీ ఏదైతే ఉందో 'సైంధవ్' ఆ మూవీ చూసిన తర్వాత మనకి ఎక్స్‌పెక్టేషన్స్ కొంచెం అటు ఇటుగానే ఉంటాయి. కానీ ఒక్కసారి టీజర్ రిలీజ్ అయిన తర్వాత మన ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయాయి. బికాజ్ టీజర్ వాస్ ప్రామిసింగ్ అండ్ సో వాస్ ద ట్రైలర్. సో అవి 2 చూసిన తర్వాత నాకు ఒక ఎక్స్‌పెక్టేషన్ వచ్చింది మూవీ పైన. లైక్ ఇట్ విల్ బీ ఎ రా యాక్షన్ డ్రామా ఫిల్మ్ అని చెప్పి. అండ్ మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టే ప్యూర్ యాక్షన్ అయితే చూపెట్టారు మూవీలో. కానీ 'నాని' అన్నకి ఎంతవరకు చూపెట్టొచ్చో అంతవరకు మాత్రమే చూపెట్టినట్టు నాకు అనిపించింది. అండ్ దట్ టు మ్యాచెస్ 'నాని' అన్న స్టైల్. బికాజ్ ఏ పర్సనాలిటీకి తగినట్టు ఆ పర్సనాలిటీకి యాక్షన్‌ని మనం చూపెట్టగలిగితే దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ సినిమా. ఏదో నార్మల్‌గా ఉన్న హీరోని గూడా ఏదో హయ్యర్ రేంజ్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో చూపెట్టేస్తే దట్ డజంట్ సెటిల్ డౌన్. కానీ నాకు ఒక క్యారెక్టర్ వైబ్స్ అయితే వస్తాయి మూవీ మొత్తంలో. 'వి' మూవీలో మనకి 'నాని' అన్న వైబ్స్ ఏవైతే ఉంటాయో సేమ్ అవే. అంటే అవే విలన్ వైబ్స్, అవే కన్నింగ్ వైబ్స్ నాకు ఈ మూవీలో కూడా కనబడతాయి. అండ్ ఇందులో ఉన్న ట్రైల్స్ నాకు నార్మల్‌గా ఏదైతే మనం ఆల్రెడీ కొన్ని మూవీస్‌లో చూసాం. లైక్ యాంగర్ మేనేజ్‌మెంట్ ఇష్యూస్ ఉండడము. అండ్ యాంగర్ మేనేజ్‌మెంట్ ఇష్యూస్ వల్ల చాలా వరకు విషయాలలో ఎప్పుడు కూడా చిరాకు పడ్డట్టు ఉండడము. సేమ్ ఈ మూవీలో కూడా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. అండ్ హైప్ అండ్ అలాగే మనం పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయిందా మూవీ అంటే తప్పకుండా రీచ్ అయిందనే చెప్తా. కానీ కొన్ని విషయాలలో కొన్ని సీక్వెన్సెస్‌ని ఇంకా క్రిస్ప్‌గా రాసుకొని ఉండొచ్చు. అండ్ కొన్ని సీక్వెన్సెస్‌ని అలా డిలే చేసి వదిలిపెట్టకుండా డైరెక్ట్‌గా అక్కడికక్కడే పాయింట్ టు పాయింట్ కట్ చేసి ఉండొచ్చు. అండ్ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 30 మినిట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ప్యూర్ మాస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అయితే చెప్పారు. నిజంగా అంత ఉందా అంటే క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. ఫైట్ సీక్వెన్సెస్ కూడా బానే ఉన్నాయి. యాక్షన్ కూడా చాలా రాగా ఉంటుంది. కానీ నిజంగా క్లైమాక్స్ అంత ఇంట్రెస్టింగ్ ఉందా? అంత బాగుందా అంటే ఐ డోంట్ థింక్ సో. కొంచెం ఒక బిట్ ఆఫ్ లాగ్ మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం క్లైమాక్స్‌లో. అండ్ ట్విస్ట్ ఎలిమెంట్ అనేటిది మిస్ అవుతూ ఉంటుంది. అండ్ డీసెంట్ క్యామియోస్ ఉన్నాయి ఫిల్మ్‌లో. అండ్ అవి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అంటే థియేటర్‌లో ఉన్నంత సేపు మీరు వాటిని ఎంజాయ్ చేస్తారు. అండ్ వాటితో పాటు ఈ హిట్ ఏదైతే ఒక సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేసే ఈ కాన్సెప్ట్ ఉందో దీంట్లో ఇప్పటివరకు అయితే శైలేష్ కొలను గారు ఒక డీసెంట్ వర్క్ అయితే చేశారనే చెప్పాలి. కానీ హిట్ 1, హిట్ 2, హిట్ 3 మూవీస్ గురించి నేను ఒక పర్సనల్ ఫేజ్ ఇయ్యాలి, లేదంటే ఒక ర్యాంకింగ్ ఇయ్యాలనుకుంటే ఐ పర్సనల్లీ థింక్ హిట్ 1 వాస్ ద బెస్ట్. దెన్ హిట్ 3 అండ్ దెన్ కమ్స్ హిట్ 2. నాకెందుకో హిట్ 2 ఒక టైప్ ఆఫ్ బ్రిడ్జ్ లాగానే అనిపిస్తుంది గానీ అంత ఇంటెన్స్ ఫిల్మ్ లాగా అనిపియదు. లైక్ దేర్ ఆర్ ఫ్యూ సీన్స్ విచ్ ఆర్ ఇంటెన్స్. కానీ ఓవరాల్ మూవీని చూసుకుంటే అంత ఇంటెన్స్‌గా అనిపియదు ఫిల్మ్. సో దట్ వాట్ వీ కెన్ కన్క్లూడ్ ఫ్రమ్ హిట్ 3. కానీ నాకొక క్వెషన్ భయ్యా. మంచిగా సినిమాటిక్ యూనివర్స్‌ని బిల్డ్ చేశారు. 3 సినిమాలు తీశారు. ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగినట్టు రీచ్ అయ్యారు. అండ్ యూ వర్క్‌డ్ ఔట్ ప్రెటీ వెల్. కానీ ఇప్పుడు అవసరమా హిట్ 4 అనేటిది నాకు అర్థమవుతలేదు. సో నేనే చెప్పేస్తున్నా హిట్ 4 ఈస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. కానీ నాకున్న ఒకే క్వెషన్ ఏంటంటే అసలు నిజానికి హిట్ 4 అవసరం ఉందా? లైక్ దే హావ్ మెయింటైన్డ్ ఎ డీసెంట్ టాక్ ఆన్ ఆల్ ద 3 ఫిల్మ్స్. అండ్ అంత ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మన్సెస్ ఏవి లేకపోయినా కూడా ఎవ్రీ ఫిల్మ్ ఈస్ డీసెంట్. లైక్ మీరు చూసినంత సేపు ఎంజాయ్ చేస్తారు. సో వి ఆర్ యాక్చువల్లీ ఎంజాయింగ్ దెమ్. కానీ అట్లని చెప్పేసి మూవీ వెనక మూవీ, మూవీ వెనక మూవీ, మూవీ వెనక మూవీ తీయడం అవసరమా అనేటిది ఒక చిన్న క్వెషన్ అయితే నాకుంది. బట్ ఓవరాల్ మూవీస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం హిట్ ద హోల్ మల్టీవర్స్ ఈస్ వెరీ గుడ్. The whole cinematic universe is very good and I think the movie team has done a very good job on making Hit 3. అండ్ నాకు తెలిసినంత వరకు యాక్షన్ ఇంకొంచెం ఇంటెన్స్ చేసి రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఇంకొంచెం క్రిస్ప్గా మార్చుంటే మూవీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా అటు ఇటుగానే అనిపిస్తుంది నాకు. పెద్దగా ప్రామిసింగ్ క్యారెక్టర్గా అయితే నాకేం అనిపించలేదు. అండ్ సాంగ్స్ వర్ ఆల్సో డీసెంట్. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ హిట్ 3 ఫిల్మ్? కమెంటెడ్ డౌన్ బిలో. అండ్ అలాగే మీకు కూడా హిట్ 4 అవసరం లేదనిపిస్తుందా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి.